హాయ్ రా. హాయ్ రా. హాయ్ రా. హాయ్. ఏంట్రా అర్జెంట్గా రమ్మన్నావు, ఏమైంది? ఏం లేదురా, నా దగ్గర ఒక 3 లక్షలు ఉన్నాయి. ఇప్పట్లో నాకేం అవసరం లేవు, కానీ వాటిని ఏం చేయాలో నాకు అర్థం అవటం లేదురా. అవునారా, అయితే వడ్డీకి ఇచ్చేరా. నేను కూడా బయట ఇచ్చాను రా, నెల నెల వడ్డీ కడుతున్నారు. రే, వడ్డీ అన్న పదం నా దగ్గర ఎత్తకు. మాట్లాడాలనుకుంటే మాట్లాడు, లేదా ఇక్కడి నుంచి వెళ్ళిపో. రే, మీరు ఆ 3 లక్షలతో అది చేద్దాం ఇది చేద్దాం అనుకుంటూ బొమ్మలాటలు ఆడాల్సిందే తప్ప అందులో నుంచి ఒక్క రూపాయి కూడా మీరు ఇంప్రూవ్ చేయలేరురా. మాకు తెలుసులేరా, వెళ్ళరా. వెళ్తాం రా. వీడొక పెద్ద మనిషి, వాడు వీడి దగ్గరకు వచ్చాడు. వడ్డీకి ఇస్తే బాగుపడతారా. రే, నేను ఇలా చెప్తున్నానని ఏమనుకోకు. నా దగ్గర డబ్బులు ఉంటే నేను అలానే చేసేవాడినిరా. మన ఊరు చివర కొత్తగా ప్లాట్లు వేశారా, అక్కడ ఒక 2 లక్షలు పెట్టి ప్లాట్ తీసుకో. మిగతా డబ్బులు బంగారం తీసుకోరా, బాగుంటుంది. నువ్వు చెప్పినట్టే చేద్దాం. సాయంత్రం నేను డబ్బులు తీసుకొని వచ్చేస్తా. సరేరా, సాయంత్రం వచ్చేసాయి. అరే మామ, చాలా థ్యాంక్స్ రా. నీ మేలు నేను ఈ జన్మలో మర్చిపోలేనురా. ఎందుకంటే ఆ రోజు నువ్వు నాకు మంచి దారి చూపించావురా. నేను ప్లాట్ తీసుకున్నా కదా, అది ఈరోజు భారీగా డిమాండ్ పెరిగిందిరా. అలాగే బంగారం కూడా తీసుకున్నా. ఈ సంవత్సరం బంగారం ధరలు కూడా చాలానే పెరిగాయిరా. నా కూతుర్ని గొప్పింటి సంబంధానికి అడిగారురా. అబ్బాయి వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటారా. నా కూతురి విషయంలో నాకు భయం లేదురా. ఇక అవి రెండు సరిపోతాయి నా కూతురి పెళ్ళికి. ఈరోజు నేను నిన్ను ఇలా చూస్తుంటే డబ్బుతోనే సహాయం చేయాల్సిన అవసరం లేదు, మన తెలివితో కూడా సహాయం చేయొచ్చు అనిపిస్తుంది. అవునరా, మన సాదిగ్గాడు ఎక్కడున్నారా? సరిగా కనపడడం లేదు వాడు. పాపం రా సాదిగ్గాడు. వాడి దగ్గర ఉన్న డబ్బులన్నీ ఎవరికో వడ్డీకి ఇచ్చారా. వాడు నెల నెల వడ్డీ కట్టాడురా. ఆశ చూపించాడు వీడికి. కానీ వీడి కూతురి పెళ్లికి డబ్బులు అవసరం పడ్డాయి. వాడు అసలు డబ్బులు అడగడానికి వెళ్తే వాడి ఇంటికి తాళం వేసుకొని ఎగిరిపోయాడురా ఎక్కడికో.